అధికారం వచ్చిన తర్వాత కనీసం దాని గురించి మాట్లాడకపోవడం ఆయన యొక్క నైజం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వంగవీటి రంగా గారిని చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడని నేను అడుగుతున్నాను. ఆన్సర్ చేయి. ప్రథమ ముద్దాయి కొడుకు, ప్రథమ ముద్దాయి చనిపోయాడు, కొడుకు ఎక్కడున్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ప్రతిరోజు నువ్వు వారంకి ఒకసారి బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు నీకు దిగబెట్టడానికి, ఆహ్వానించడానికి ఎవరు ప్రధానంగా వస్తున్నారు? ఆన్సర్. అంటే ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు విశ్వసిస్తారా, నమ్ముతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఏది విడిచిపెట్టం. పూర్వం చాలా తప్పు చేశావు. నువ్వు ఏది మాట్లాడినా సరే మేము దానికి ఆన్సర్ చేయకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన ప్రతిదానికి ఆన్సర్ చేస్తాం, ప్రజలకి చైతన్యపరుస్తాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా తప్పు ఉంటే ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. అందులో నువ్వు చేయి. ఆ రోజు ఓకే, నువ్వు చెప్పినట్టుగా వంగవీటి రంగా గారు హత్య జరిగింది, వాళ్ళు ఎక్కడున్నారు? నీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళని దగ్గర చేర్పించుకోకూడదు. వాళ్ళని నువ్వు పార్టీలో చేర్పించుకొని నీ వెనక తిప్పుకొని ఈరోజు దాన్ని విమర్శిస్తున్నావు. నిన్ను చూస్తే అమాయకంగా మా పార్టీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి? 73 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతి ఒక్కడు గర్వించదగినటువంటి నాయకుడు. కనీసం నువ్వు ఈ తప్పు చేశావు, నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టావు. ఆన్సర్. అంతెందుకు, నేనేం తప్పు చేశాను? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి నమ్మి బలంగా నువ్వు చేసిన తప్పులు ఎండగట్టడమే నేను చేసిన తప్ప. ఆ రోజు సర్జరీ చేసుకుంటే 700-800 కిలోమీటర్లు నన్ను నరకయాతన చూసి 83 రోజులు జైల్లో పెట్టావు. పోనీ మమ్మల్ని పార్టీ పరంగా నువ్వు హింస పెట్టావు. నీ ఫ్యాను గుర్తు మీద గెలిచినటువంటి రఘురామరాజును కూడా చిత్రహింసలు చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన్ని జైల్లోనే చంపాలని ప్రయత్నం చేశావు. ఆ రోజు భగవంతుడి దయ, అందరి దయతో హైకోర్టు, సుప్రీంకోర్టు, మిలిటరీ హాస్పిటల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యారు కాబట్టే ఆ రోజు రఘురామరాజు బతికాడు తప్ప లేకపోతే రఘురామరాజు బతికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని వదిలేవు. ఈరోజు గగ్గోలు పెడుతున్నాం, మా నాయకుల మీద కేసు ఎవరి మీద పెట్టారు? మా నుంచి కూడా, మా కార్యకర్తల నుంచి కూడా చాలా ప్రజలు వస్తున్నా సరే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, హింసకి హింస ప్రతి సమాధానం కాదు, చర్యకు ప్రతి చర్య సమాధానం కాదు. ప్రజల్ని చైతన్యపరుద్దాం, 10 కార్యక్రమాలు మంచివి చేసి ప్రజల్లో అభిమానం పొందుతాం తప్ప వాళ్ళలాగా మనం చేస్తే బాగోదని 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. సోషల్ మీడియా గురించి మాట్లాడాడు. ఏమండి, మీరు ఆన్సర్ చేయాలి కదా, ప్రశ్నలు వేయాలి కదా. సోషల్ మీడియా గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ వ్యక్తికి ఉందా? ఎవరిని వదిలావు? ఏ ఒక్కరినైనా వదిలావా సోషల్ మీడియాలో? జడ్జీలను వదలలేదు, రాజకీయ పార్టీలను వదలలేదు, రాజకీయ నాయకులను వదలలేదు. ఎంతెందుకు, నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిని వదలలేదు, నీతో రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లిని వదలలేదు. ఏ ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో వదలకుండా నరక యాతన చూపించినటువంటి నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నావు. పాపం రంగనాయకమ్మ ఏం పెట్టింది? ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆవిడికి ఎంత హింస పెట్టారు. సీనియర్ జర్నలిస్టులకు ఇబ్బంది పెట్టారు. విశాఖపట్నంలో ఒక ఆయనకి కర్నూలు వాళ్ళకి తీసుకెళ్ళి మొత్తం తిప్పితే గుండెపోటు వచ్చి చనిపోయాడు.
5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇంత అంతా కాదు, ఏ ఒక్కరిని వదలలేదు, ఏ ఒక్కరిని వదలలేదు. డాక్టర్ గారు నిన్నటికే 5 సంవత్సరాలు అయింది. సుధాకర్ డాక్టర్ ఏమడిగాడు? మాస్క్ అడిగితే చంపేశారు, పిచ్చోడు పెట్టి రోడ్డు మీద మొత్తం చంపి. సభ్య సమాజం అసహించుకునే విధంగా ఒక డాక్టర్ని రోడ్డు మీద, నడి రోడ్డు మీద చంపేశారు. మా రేపల్లి కాన్స్టిట్యున్సీలో గౌడు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అమర్నాథ్ గౌడ్ ఏం చేశాడు? మా అక్క కల్లర పెడుతున్నారని అడిగితే పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు పెట్టి, ఇంత క్రూరత్వం ఎక్కడైనా సరే ఉందా? మానవ సమాజంలో ఎక్కడైనా సరే ఇటువంటి క్రూరత్వాలు ఉన్నాయా? నీ హయాంలో, నీ నాయకత్వంలో నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. సలాం కుటుంబం ఏం చేశారు? దొంగతనం చూపితే మొత్తం అందరూ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మాట్లాడితే నిన్న సినిమాలు కూడా చూపించారు, మా కార్యకర్తలు చంపేస్తున్నారని. సిగ్గుందా నీకు? 5 సంవత్సరాలు కోత కోచావు. హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల్ని నడి రోడ్డు మీద నరికి పడేశావు. నందం సుబ్బయ్య ఏం చేశాడు? బీసీ నాయకులందరినీ మొత్తం నరికి మొత్తం కార్యకర్తల యొక్క ప్రాణాలు మొత్తం తీసినటువంటి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఒక్కటైనా వాస్తవం ఉందో చెప్పండి. పచ్చి అబద్ధాలు. నేను చెప్పింది ఒక్కటైనా తప్పుంటే మీరు కూడా ప్రశ్నించండి. రాజారెడ్డి నుంచి వివేకానంద రెడ్డి వరకు ప్రతి సావులో నువ్వు లబ్ధిదారుడు, లబ్ధి పొందింది నువ్వే. మాట్లాడితే చచ్చిపోనని చంపేడు, మళ్ళీ శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చీడు, అయ్యయ్యో నాకు ఎవరు లేరని చెప్పడం, ఇది నీకు ఒక అలవాటు అయిపోయింది. దీన్ని మేము పూర్తిగా ఎండ కడతామని చెప్పి తెలియజేస్తున్నాను. మావిగన్ ఇంకెన్ని రోజులు ప్రజలకు మభ్య పెడతావు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మావిగారు నీకు గుర్తులేదా? కనీసం భారత ప్రభుత్వం, భారత పార్లమెంట్లో, రాజ్యసభలో చట్టం చేసిన తర్వాత కూడా ఇంకా మావిగానని చెప్పి ప్రజలకు నువ్వు మభ్య పెడుతుంటే ఏమనాలి? నిన్ను సైకో అనాలా, పిచ్చివాడు అనాలా, ఏమనాలి? నాకే అర్థం కావటం లేదు. ఎవడైనా మళ్ళీ మార్చగలడా? ఎవడి వల్లైనా సాధ్యమవుతుందా? అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. చంద్రబాబు మీద నమ్మకంతో, మోడీ గారి యొక్క సహకారంతో నేను ఊహించినటువంటి పెద్ద పరిశ్రమలు వచ్చి ఈరోజు మనకి ఏదో మాటలు చెప్పడం కాదు, గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. అది రాకుండా చేసాం, అది అధిగమించాం. మెడికల్ కాలేజీలు కొబ్బరికాయ కొట్టి ఒక పైస ఇవ్వలేదు. అవన్నీ మేము ప్రైవేటైజ్ చేసి అని చెప్పి నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. మేము ప్రైవేటైజ్ చేయడం లేదు, ప్రభుత్వమే అది వాళ్ళకి ఇచ్చి కట్టి మెయింటైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే అది రాకుండా చేయాలని అడ్డు పెడుతున్నాం. ఈరోజు అమరావతి మీద విషం కమ్ముతున్నాం. సో మీ మాట్లాడితే అవినీతి, స్క్వేర్ ఫీట్ అంటావు. వైజాగ్లో కట్టింది స్క్వేర్ ఫీట్ చెప్పు. నీ ఎలయంక బంగ్లాకి ఎంత స్క్వేర్ ఫీట్కి ఎంత డబ్బు అయింది? నీ లోటస్ పాండ్కి ఎంత అయింది? గ్రామీణ ప్రాంతాల్లో వేసిన మామూలు రోడ్డుకి, నేషనల్ హైవే వేసినటువంటి రోడ్డుకి, అమరావతిలో వేసిన 6 లైన్ రోడ్స్కి పక్కన ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ పెడుతుంటే దానికి దీనికి కట్టి ప్రజలకు నువ్వు మభ్య పెట్టాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? ఐకానిక్ భవనాలు, పేరే ఐకానిక్ భవనాలు. మామూలు భవనాల రేటు, ఐకానిక్ భవనాల రేటు ఒకేలాగా ఉండాలంటే ఎక్కడుంటుంది? నువ్వు కట్టిన ప్యాలెస్ లాగా పేదవాడు కట్టుకున్న ప్యాలెస్కి రేటు ఒకేలాగా ఉంటుందా? చెప్పండి. నువ్వు కట్టిన ప్యాలెస్కి, పేదవాడు కట్టిన ఇల్లుకి ఒకేలాగా రేటు ఉంటుందంటే దానికి అర్థమేముంది?
గ్రామీణ ప్రాంతాలు వేసిన రోడ్డుకి, నేషనల్ హైవే రోడ్డుకి, 4 లైన్స్ రోడ్డుకి, 6 లైన్స్ రోడ్డుకి పక్కన అన్ని ఫెసిలిటీస్, గ్యాస్ పైప్ లైన్స్ అన్నీ వేసినటువంటి రోడ్స్కి ఒకేలా కట్టి ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేస్తారు.